హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా రేపు 1వ తారీఖున కూటమి ఉంటుంది, అందరు జ్ఞాపకం చేసుకోండి. 5వ తారీఖున కూడా కూటమి ఉంటుంది, అందరు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం అనుకూలపరచాలని మరి దేవుని మనం ప్రార్థన చేద్దాం. అలాగే వచ్చే 7వ తారీఖు కూడా బల్ల భోజనం ఉంటుంది. మరి అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని అందరూ నిలిచి ఉండేవారమే ఉందాం. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతని విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు రాళ్ళతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులకు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించు సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులు పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితో నేను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపగలనని పోతిరే అని నేనెన్నడైనను అని ఇంటినా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైనికులకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులకు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ధనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలులను నా జనులను కదిలింపకుండా తమ స్వస్థలమునందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తరువాత జరుగుతూ వచ్చినటువంటి సరే. మరి ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? అన్యోన్య సహవాసం అంటారు చూడండి. దేవుని మనసు మన మనసు సహవాసం చేయాలండి, అన్యోన్య సహవాసము. దావీదేమో దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడేమో దావీదు గురించి ఆలోచిస్తున్నాడు.
ఇది అన్యోన్య సహవాసం అని. దేవుల్లో మనం ఎప్పుడు కూడాను అన్యోన్య సహవాసం చేసిన వారిని ఉంటే ఆయన కుమారులుగా మనం పిలువబడతాం. ఆ మాట కూడా యోహాను సువార్తలో ఉంటుంది కదండి. ఎవరైతే అన్యోన్య సహవాసంగా కలబడి ఉంటారో వారు దేవుని కుమారులని పిలువబడుదురమ్మా. మనతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మొదటి అధ్యాయంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. అన్యోన్య సహవాసము అంటే మనం దేవునితో మనం ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాము. దావీదు మనసండి. ఆయన లోకంలోనూ రాజుగా నిర్ణయించిన తర్వాత, రాజు అయిన తర్వాత, లోకంలో నెమ్మదిని దేవుడు కలగజేసిన తర్వాత ఆలోచిస్తున్నాం. ముందు దేవుడు మన స్థిరపరచబడిన తర్వాత, దేవుడు మన స్థిరపరిచాడు, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఉన్నతమైన ఆదరణ కలిగి మనకి ఒక స్థానం ఇచ్చాడు. ఆ స్థానంలో మనం పొందుకున్న తర్వాత మన ఆలోచన ప్రవర్తన అనేది ముందు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు స్థిరపరిచాడు, దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపాడు. ఆ నిలిపినప్పుడు మనకి ఆ కృపనిచ్చినటువంటి దేవుని గురించి మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాము, అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం. దేవుడు నెమ్మదిని ఇచ్చిన తర్వాత, నెమ్మది అంటే ఏమిటి? ఒక స్థానం అండి. మనకి ఏదో ఒకటి కావాలని ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి పొందుకోవాలనుకుంటాం. అవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఎలాగ దేవునితో సహవాసంలో ఉన్నాము. నెమ్మది కలగజేసేటండి దావీదుకి. శత్రువులన్నిటిని కూడా జయించే విధంగా దేవుడు సహాయం చేశాడు, నడిపించాడు, విమోచించాడు. అన్నిటిలో కూడా నెమ్మదిని ఇచ్చాడు, ఒక స్థానంలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన తను ఉండటానికి కూడాను దావీదుపురం అని చెప్పి ఒక నగరాన్ని కూడా కట్టుకున్నాడు. అందులో కట్టుకున్న తర్వాత ఆయన ఆలోచించినప్పుడు ఆయన కూడా తోచిందండి. నేనేమో దేవదార వృక్షములు కట్టినటువంటి మానులతో కట్టినటువంటి ఒక పురాన్ని, అంటే ఒక పెద్ద నగరాన్నే కట్టుకుని ఆ నగరంలో అంతఃపురాల్లో నేనున్నాను, కానీ నా దేవుడు మాత్రం ఇప్పటికీ కూడాను డేరాలోనే ఉన్నాడు అని బాధపడుతున్నాడు అన్నమాట. ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచన ఎవరితో పంచుకున్నాడు? సేవకులతోనే, నాతానుతో పంచుకున్నాడు. నాతాను కూడాను వెంటనే నీకు మనసుకు తోచింది చెయ్యి, నువ్వు ఆలోచన మంచిదే అని చెప్పి నాతాను కూడా సలహా ఇచ్చాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మనకి నెమ్మదినిచ్చిన తర్వాత, దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చిన తర్వాత మనం దేవునిని ఎలా గనపరుచుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉన్నాము. దేవునికి ఒక స్థానం ఇవ్వాలండి. ఎందుకంటే యేసయ్య చెప్పారు చూడండి, నక్కలుగా బొరియలుగా ఉన్నవి కానీ ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఇసుమంత స్థలమైనను లేదు. హల్లెలూయా. ఆలోచించాలండి, మన దేవుడుని మనం ఎలా గనపరుచుకుంటున్నాము. ఒక స్థానం దేవుడు మనకి ఇచ్చాడు. ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇచ్చాడండి. ఉద్యోగం పొందుకున్న తర్వాత, జాబులు పొందుకున్న తర్వాత, ఆ తర్వాత ఇంకనూ మనం దేవుడు వృద్ధి పొందామా? మన సమయంలోనూ దేవుని సమయాన్ని దేవుడు ఇచ్చుకుంటూ ఉన్నవారు ఉన్నామా? దేవుడు ఇచ్చిన దాన్ని మరి దేవుని గనపరుచుకుంటూ ఉన్నామా? లేకపోతే అదే మనకి అందులోనే నిలిచిపోయి అవన్నీ సమకూర్చిన దేవుని పక్కన పెట్టేసిన వారిగా ఉన్నామా? ఈ రోజుల్లోనూ మరి ఎంతోమంది అలాగా దేవుని ఆరాధించగలుగుతున్నారు. దావీదు మనసండి. అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, నా హృదయానుసారి. దేవుని మనసు ఏమిటో దావీదు మనసు ఒకటేనండి.
దావీదు ఎలా ఆలోచిస్తున్నాడు, దేవుడు అలా ఆలోచిస్తున్నాడు. దేవుడు అలా ఆలోచిస్తున్నాడు, దావీదు అలా ఆలోచిస్తున్నాడు. హృదయానుసారి ఆ మాట మీరు చదవాలంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది. 13:22. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మనం ఉన్నామా? ఎందుకంటే దేవుడు ఒక స్థానం ఇచ్చాడు, మనకి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, మనలో పరిస్థితుల్లో నిలిపాడు దేవుడు. అవన్నీ మనం పొందుకున్న తర్వాత మనం దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాము? దేవునితో సహవాసం అంటే అన్యోన్య సహవాసం అండి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమియోలో 8:37 చూడమ్మా. ఇంకో 2 వర్షాలు ముందు నుంచి చదవండి. ఎందుకనగా అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగును, వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అనేక కుమారులలో, అనేక కుమారులు అంటే ఎవరు? మన అందరం. ఆయన మన ఇంట్లో ఏమవ్వాలి? ఆయన జ్యేష్ఠ కుమారుడు అవ్వాలి. జ్యేష్ఠ కుమారుడి మీద ఏముంటుందండి? ఆ ఇంటి భారం అంతా ఎవరి మీద ఉంటుంది? జ్యేష్ఠ కుమారుడి మీద. అందుకోసం దేవుడు నిర్ణయించాడు, దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు మనసు, మనం చేర్చుకునే మనసు మనకున్నది, ఆయన అనుగ్రహించే మనసు ఆయనకున్నది. ఈ 2 మనసులు కలిసినందువల్ల అన్యోన్య సహవాసము. మరి మన దేవుడు మనం ఎలా చేర్చుకుంటున్నాం? మనం చేర్చుకున్నాం అనుకోండి, మన భారం అంతా కూడా ఆయన మీదే ఉంటుంది. చేర్చుకోవాలి, ఆయన కనపరుచుకోవాలి. దావీదు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ విధంగా ఆలోచించేవారునే ఉండాలండి. ఒక స్థానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ స్థానంలో దేవుడిని మనం నిలిపినందుకు కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా మనం దేవుని కనపరుచుకునేవారమే ఉండాలి. అదే వాక్యం తెలియజేస్తుంది. ఒక ఉన్నతమైన స్థానం. ఎందుకంటే దేవుని కుమారులుగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే తన కుమారుణ్ణి మనలోకి పంపించి మనము మన అందరినీ కూడా జ్యేష్ఠ కుమారులు అంటే ఆయనతో సరిపోదగిన వారిగా మనం మార్చడానికి దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్ననో వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించే దేవుని నిర్ణయం అదండి. అంటే మీ గురించి దేవుడి గురించి నిర్ణయం అదండి. మరి మీకు దేవుడి మీద ఎటువంటి నిర్ణయం ఉంది? మనకు దేవుడి మీద ఎటువంటి నిర్ణయం ఉందండి? అది ఎప్పుడు మన జ్ఞాపకం. అదే అన్యోన్య సహవాసం అండి. ఎందుకంటే ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుందో ఆ ఇంటికి ఈ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందండి. మన సహవాసం తగ్గించామనుకోండి, ఇంక దేవుడు కూడా మన ఎడల ఆయన సహవాసం తగ్గించేస్తాడు. ఎందుకంటే ఆయన గుర్తు చేస్తున్నాడు, నువ్వు కేవలం గొర్రెలు కాసుకునేవాడివి, నీ ప్రపంచం అంతే చిన్న ప్రపంచం అండి. ఏమిటి? పొద్దున్నే లేచేవాడు, గొర్రెలు తోలుకెళ్ళేవాడు, వాళ్ళు మేపుకునేవాడు, ఇంటికి వచ్చేవాడు, కట్టేసుకునేవాడు. అదే ఆయన ప్రపంచం అండి. అందులోంచి ఎక్కడ తీసుకొచ్చాడండి? విశాల స్థలమునకు నన్ను తోడుకుని వచ్చాను. అంటే
ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా పరిపాలించేటువంటి ఒక రాజు కింద దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు స్థిరపరిచాడు అన్ని చోట్ల అన్ని దిక్కులు కూడా. ఎందుకంటే సరిహద్దులన్నింటినీ కూడా సమాధానం ఉండే విధంగాను దేవుడు జయాన్ని ఇచ్చాడు. అన్నిటినీ కూడా పొందుకునే విధంగా సహాయం చేశాడు. సహాయం పొందుకున్న తర్వాత దావీదు ఏం ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ నేను పొందుకున్నాను కానీ నీ నమ్ముకున్న దేవుడు మాత్రం ఇంకా గుడారంలోనే ఉన్నాడు. గుడారంలో ఉన్నాడంటే హృదయంలో ఇంకాను చోటు ఇవ్వలేకపోతున్నాను. అంటే అక్కడ మందిరం కట్టడం అంటే హృదయమలే మందిరం అండి. అదే దావీదు చేసిన ప్రార్థన కింద ఉన్నదంతా కూడా హృదయం మందిరం గురించి దేవుడు మాట్లాడతాడు. ఇది అందుకే హృదయానుసారి. మరి మనం కూడా మరి పిలువబడిన పిలుపుకు తగిన విధంగా ఉండాలి. దేవుని ఆరాధించుకోవాలి, దేవుని గణపరుచుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకో. ఒక స్థానం దేవుడు ఇచ్చాడంటే అందులో వృద్ధి చెందాలంటే ఆయనే మనల్ని ఇంకానూ ఒక ఉన్నతమైన స్థానం నిలిపే విధంగా ఉండాలండి. ఆయనే సహాయంతోనే ముందుకు వెళ్ళేవారునే ఉండాలండి. అందులో మనకి చేసింది ఏమి ఉండదు, మన ఘనత ఉండదు, మహిమ ఏది ఉండదండి. అది దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అది మనం పొందుకోగలుగుతున్నాము. ఇక్కడ ఒకసారి కొలస్సీలు చూడము 1:10. ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యములను సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలుమారుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలనని దేవుని బతుమాలుకొను. హల్లెలూయా. దేవుడికి అన్ని మరి సమర్పించుకునేవారు మేము ఉండే, కానీ ఇలా ఉండకూడదండి. ఏ విధంగా అంటారేమో దేవుళ్ళు అన్ని, ఎందుకంటే మన ఆలోచన తీరు కానీ మన ప్రార్థనలు కానీ ఏ విధంగా ఉంటాయంటే దేవా నాకు అది ఇవి, లేదా నాకు ఇది ఇది అది అని ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. కానీ దేవుడి కోసం మనం చేసేది మాత్రం మనం చెప్పండి. నీ ప్రభా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఆ పని చేయాలనుకుంటున్నాను, నేను ఇలా హెచ్చించాలనుకుంటున్నాను. ఎప్పుడన్నా మనం ఒక ప్రణాళిక వేసుకున్నామండి? దేవుడు నాకు ఇది ఇస్తే బాగుంటుంది, అది ఇస్తే బాగుంటుంది అని ఇచ్చాక నేను ఎదుగుదల ఉండొచ్చు, అలా ఉంటాం ఇలా ఉంటాం అని మనం అన్ని ప్లాన్లు వేసుకుంటాం. కానీ నా దేవుడికి నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక అనేది మనం ఎప్పుడైనా చేసుకున్నామని? మరి అన్నీ ఆయన యొద్ద పొందుకోవాలని మనం అనుకున్నప్పుడు మరి ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆలోచన అండి, కనీసం ఆలోచన. ఆ ఆలోచన ఎవరు చేస్తున్నారు? దావీదు చేస్తున్నాడు. అయ్యే నా కోసం నగరాన్నే కట్టేసుకున్నాను, నా కోసం ఉండటానికి ఒక కోటను కట్టుకున్నాను, ఒక మంచి ఇల్లుని కట్టుకున్నాను, నేను అందులో ఉంటున్నాను. కానీ నా దేవుడు మాత్రం ఏనాడో వేసిన డేరాలోనే ఇప్పటికీ అందులోనే ఉన్నాడు అని ఆలోచిస్తున్నాడు. అందుకోసం ఎవరి సలహా తీసుకోవాలనుకున్నాడు? సేవకుడు అయినటువంటి నాతాను యొక్క సలహాని తీసుకున్నాడు. ఎందుకంటే ఇటువంటి మనసు
ఎప్పుడు కూడాను అన్యోన్య సహవాసం, ఎందుకంటే పెన వేసుకోవటం అంటారు చూడండి, ఈ విధంగానే. అందుకని హృదయానుసారి అన్నాడు. దేవుని యొక్క సాక్ష్యాలు పొందుకోవటం చాలా తక్కువ మంది ఉంటారు. మోసే గురించి ఏమన్నాడు? నమ్మకస్తుడు. అబ్రహాం గురించి స్నేహితుడు. అబ్రహాం ఏం పొందుకున్నాడు? స్నేహితుడు అనే బిరుదండి. మోసే నమ్మకస్తుడు. దావీదు నా హృదయానుసారి, నా మనసును ఎరిగి ఉన్నవాడు. ఇది దేవుళ్ళో మనం పొందుకోవాలండి. ఎందుకంటే అన్యోన్య సహవాసం అంటే ఒక అభిప్రాయం కలిగి ఉన్నవారు. దేవుడు కూడా మన ఎడలే ఉండాలి, ఒక అభిప్రాయం కలిగి ఉన్నవాడే ఉండాలండి. ఎటువంటి అభిప్రాయం ఉండాలి? మంచి అభిప్రాయం కలిగించుకోవాలంటే కష్టపడాలండి. కానీ చెడు అభిప్రాయం కలిగి ఉండడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కష్టపడాలి. కానీ ఎటువంటి స్వభావం ఉండకూడదు? అగ్గయ్యలో ఉంటుంది చూడండి, 1:4. జకరియా జపన్య పక్కన. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఏ మందిరము? దావీదే మందిరం కట్టాలనుకున్నాడు. దావీదు కోరిక దేవుడు తీర్చాడు. ఏ విధంగా అంటారేమో, నీ కుమారుడే కడతాడు అని దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. మామూలు మందిరం ఏమో సొలొమోను కట్టాడు, ఆత్మానుసార మందిరం ఏమో యేసుక్రీస్తు ప్రభు కట్టారు. అందుకే యేసు ప్రభు ఏమంటారంటే దావీదు కుమారుడా అంటారు. హెబ్రీయుల్లోనూ 3:3 ఉంటుంది కదండి. ఆయన మళ్ళీ ఒక మందిరంగా కడతాడు. అలా నెరవేర్చాడు. కానీ అగ్గయ్యలు ఏం చెప్తున్నాడు? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా. దేవుడిచ్చిన అన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామండి. కానీ కొన్ని విషయాలు మనం ఏం చేస్తారో అవి వ్యసనాలుగా మారిపోతున్నాయి. అది లేకపోతే కావాలని ఎంతో ప్రయాసపడి సంపాదించుకుంటాం. ఫోన్లు చూడండి, మొట్టమొదటి మా ఫోన్లు లేనప్పుడు ఎలా ఉండేదంటే అసలు ఏ గొడవ ఉండేది కాదండి. పొద్దున్న మొక్కలు కడకుండా ఇంట్లోంచి వెళ్ళి గొడవలు తీసుకుని చేలోకి వెళ్ళి మోపు గడ్డి తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని మొహం కడుక్కుని అప్పుడు కాఫీలు తాగి శుభ్రంగా ఆ టయానికి మజ్జిగ చేసేస్తే కదా అన్నం తిని అంటే ఇంత జనపూజ వేసుకుని ఇంటికాడ ఉన్న గేదెలు తోలుకుని శుభ్రంగా మధ్యాహ్నం దాకా మేపుకుని వచ్చి మళ్ళీ 2ంటికి వచ్చేసి మళ్ళీ 3 దాకా పడుకుని 4 గంటలకి మళ్ళీ పచ్చగడ్డికి వెళ్ళి పచ్చగడ్డి కోసుకుని శుభ్రంగా సాయంకాలం వచ్చేవారు ఇంటికి వచ్చేసేవాళ్ళు. అసలు ఏ గొడవ ఉండేది కాదు, ఏ విధమైన అనారోగ్యం ఉండేది కాదండి. ఇప్పుడు ఎలా ఉందండి? ఫోన్లో ఏముంటుందండి? అంతగా జాన బెత్తడు ఉంటుందా? అందులో ఏముంది? సాతాను ప్రపంచం అండి. సాతాను ఎదురు చూపిస్తుంది. ఏ వస్తువైనా సరే వాడుకునే విధంగా వాడుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుందండి. కానీ అది ఒక వ్యసనంగా వేసుకున్నాం అనుకోండి, అదే మనల్ని సర్వనాశనం చేసే వరకు కూడా విడిచిపెట్టదండి.
అందరూ అదేనండి. ఎవరు చూసినా చూడండి, అందరూ అదే దేవుని వాక్యం చూడాలా, బైబిల్ చెప్తాం మానేస్తారండి. అన్ని ఫోన్లోనే. కానీ కొన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో మాట్లాడుకోవడం కొనుక్కుందాం, మాట్లాడుకోవాలి కాబట్టి కొనుక్కున్నాం. మాట్లాడుకోవడానికి మామూలు ఫోన్లు ఉంటాయండి. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సరంబి వేసిన ఇండ్లు, సౌకర్యాలండి, అన్ని సౌకర్యాలు, ఆ సౌకర్యాలు కావాలి, ఈ సౌకర్యం కావాలి, అవన్నీ మనం పొందుకుని కనుకే మన దేవుడిని ఎక్కడ పెడుతున్నాం? ఇల్లు బాగుంటుంది, అన్నీ బాగున్నాయి, కానీ మన హృదయం ఎలాగుందండి? అన్ని సరంబి చేసినట్టుగానే ఉన్నాయి, కానీ దేవుడుండి ఇల్లు హృదయం ఏ విధంగా ఉంది? దేవుడు అన్నీ ఇవ్వాలి మనకి, ఏది కొరతైనా సరే మోకరించేస్తాం, ఉపవాసాలు ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఉదాహరణ చిన్న ఫోనే చాలండి, చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఉపయోగించుకోకూడని విధంగా ఉపయోగించుకుంటే, అందుకే ఆయన అంటున్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. హల్లెలూయా. పొద్దున్న లెగకుండానే అండి, లేచిన తర్వాత అదే ప్రపంచం ఎలా కూర్చుని ఉండిపోతాం అంతే, దానికి పనులు మర్చిపోయామండి. అసలు లేదు, అసలు మర్చిపోయామండి పనులు. అస్సలు ఒక్క పని, ఏ పని కూడా ఆ ఏళ చేసిన పనిలోనూ 1% కూడా లేదండి. మూడేసి ఎకరాలు కలుపులు తీసుకునే వాళ్ళం, 3 ఎకరాలు పచ్చిపై మందులు కొట్టుకునే వాళ్ళం, ఎరువులు చల్లుకునే వాళ్ళం, బరుసులు పెట్టేవాళ్ళం కాదు అస్సలు. కానీ ఇప్పుడు చూస్తుంటే చిన్న పని చేయాలంటే 10 మంది మనుషులు కావాలని కోరుకుంటున్నామండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలాగొస్తాయి? ఆశీర్వాదాలు రావండి. అది ఇంకా ముంచదు. ఇది సమయమా, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన బట్టి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మన ప్రవర్తనకి, మన ప్రవర్తన వల్ల మనకి ఏమన్నా అక్కడ ఉపయోగకరంగా ఉందా? మన ప్రవర్తన అంటే దేవుడి సహాయం లేకుండా మన ప్రవర్తన ద్వారానే మనం సంపాదించుకోగలమండి. ఇన్ని రకాల ఇబ్బందులు రావడానికి అదే కారణం అండి. ఇంకా ముంచదు, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేస్తున్నాను, ఆకలి తీరకై ఉన్నది, పానము చేసి ఉన్నాను, దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. హల్లెలూయా. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. చాలు. దావీదు మనసు ఎలాగుంది? దేవుడు స్థిరపరచబడిన తర్వాత దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే నేను ఎక్కడైతే బాగానే ఉన్నానో, కానీ
ఆయన మాత్రం ఇంకా గుడారంలోనే ఉన్నాడు. నిజానికి ఒక ఆలోచన ఏమిటంటే, ఆయన ఎందుకు గుడారంలో ఎందుకున్నారు? ఆయన నివాసపురం ఇక్కడ కాదండి, ఆయన ఉండేది పరలోకంలో. ఆయన పరవాసిగా వచ్చాడు. ఆయన పని ముగించుకుని వెళ్ళిపోతారు. అందుకే ఆయన గుడారంలోనే ఉన్నాడు. అందుకే అదే మాట ఆయన అన్నాడు, నేను 40 సంవత్సరాలు నేను మీతో ఉన్నప్పుడు నేను గుడారములోనే ఉన్నాను, ఎవరిని నేను అడిగానా నాకు మందిరం కట్టమని. ఆ మాట చదివారు కదండి ఇందాక. నేనేం అడగలేదు కదా. ఎందుకంటే పరవాసులు మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడేవారునే ఉండాలండి. అది మర్చిపోకూడదండి. దాన్ని సిద్ధపరచుకోవడానికి ఉండాలండి. మన దేవుడి కోసం మనం ఏం చేయాలి? ముందు ఆయన మందిరాన్ని కట్టుకునేవారునే ఉండాలి. అదే హృదయం అనే అందుకే మనం ముందు 2 వారాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుడిని చూసేదారు. ముందు హృదయ శుద్ధి. హృదయం అంటే ఒక దేవాలయం అండి. అది దేవుని కోసం కట్టుకునేవారునే ఉండాలి. దానికోసం ప్రయాసపడేవారునే ఉండాలి. ఎందుకంటే మనం తెలుసుకోలేకపోయామనుకోండి, మనం వెళుతున్న మార్గము అది మనకి అపాయకారం తెచ్చే విధంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏదో అనుకుంటాం మనం వెళ్తున్న మార్గం మంచిదని, కానీ అది దానికి గమ్యస్థానం ఎక్కడికి వెళ్తుంది? ఆ మాట సామెతల్లో చాలా చోట్ల ఉంటుందండి. అది మనకు తెలియకుండానే అది నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. ముందు మనం పరిశీలన చేసుకోమని, మన స్థితి ఏమిటి, మనం ఎలా ఉన్నాము, మన దేవుడికి ఎలా కనపరుచుకుంటున్నాము, దేవుని ఎలా ఆరాధించుకుంటున్నాము. ఎందుకంటే దేవుని విషయాల్లో మనం ఎప్పుడూ కూడా కొరతలు లేకుండా ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, అన్యోని సహవాసం ఏం చేస్తుంది? ఆయన కుమారులుగా మనం మారుస్తుందండి. ఆయన కుమారుడి స్వరూపంలోకి మనం మారుస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే మనం పరవాసులమే. ఎందుకంటే మీరు పాడతారు చూడండి, పరవాసులమే లోకమంతా నాదనియంచే బంధుమిత్రుల ప్రియులను కొంటే, లోకమంతా నాదనియంచే బంధుమిత్రుల ప్రియులను కొంటే, అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని నీ జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నీ దరిని చేరినను నేను నీ దరిని చేరినను ధన సంపదలు గౌరవములు గతించి పోవును ఈ లోకమున ధన సంపదలు గౌరవములు గతించి పోవును ఈ లోకమున పాపము నిన్నే జగములో పాపము నిన్నే జగములో శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని లోకము పరవాసిని నీ జగమున ప్రభువా
నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరిదను నేను నీ దరినే చేరిదను తెలుపుమున అంతమునకు తెలుపుమున ఆయువు ఎంతో తెలుపుమున అంతమునకు తెలుపుమున ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడానో తెలుపుము ఎంత అల్పుడానో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆ దినము ప్రభువు తిరిగి తిని నీరతము చే మాతబడి తిని ఆ దినము ప్రభువు తిరిగి తిని నీరతము చే మాతబడి తిని క్షమాపణ పొంది తిననగా క్షమాపణ పొంది తిననగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే నాలో పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను యాత్రికుడనే నీ లోకమున సిలువ మోయుచు సాగిన నిలలో యాత్రికుడనే నీ లోకమున సిలువ మోయుచు సాగిన నిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసునే పొందితి నేను యేసునే పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరిగే చేరెదను నేను నీ దరిగే చేరెదను. హల్లెలూయా. ఎందుకంటే మన స్థితి నుండి మనకు అర్థమైతేనే కానీ మన దేవుళ్ళు స్థిరపడలేవాడు. ముందు మన స్థితి ఏమిటి, అసలు మన పరిస్థితి ఏమిటి, అది గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు దేవుళ్ళు స్థిరపడాలంటే దేవుడు మన కోసం ఏమి చేశారో అది మనం పొందుకున్నప్పుడు కృతజ్ఞత కలిగిన వారమే, మనం దేవుని కోసం ఏం చేయాలో అది పూర్తి చేసుకున్న వారమే ఉండాలి. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన నివాసాన్ని అనేది మరి ఏర్పరచుకోవాలి కదండి.
ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, వారు విశ్రాంతి తీసుకోవడానికి ఏమి ఇవ్వాలండి? ఆ ఏర్పాట్లు ఎవరు చేయాలండి? మరి ఆయన ఈ లోకాన్ని మన కోసం వచ్చినప్పుడు ఆయన తలవాల్చుకోవడానికి ఎంతమంది ఆలోచిస్తున్నారు? దావీదు ఆలోచిస్తున్నాడు. ఆయనలో చిన్న గుడారంలో ఉన్నాడు ఆయన. నేనేమో ఇక్కడ సరంబి వేసిన ఇండ్లలో ఉన్నాను, నా కోసం ఒక పురాన్నే కట్టుకున్నాను. అదే దావీదు పురం అండి. సరే, వాక్యంలోకి వెళదాం. 2 సమూయేలులోకి 7వ అధ్యాయంలోను 7:5 నుంచి చదువు. నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక్క మందిరమును కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించు సంచరించుతుంటేనే. హల్లెలూయా. మరి రక్షించబడిన నాటి నుండి ఇప్పుడు నేటి వరకు దేవుడు నివసించడానికి చోటు కోసం, ఒక స్థలం కోసం మనం ఆలోచించామా? అంటే ఇశ్రాయేలు ప్రయాణం 40 సంవత్సరాలంటే ఆత్మీయ జీవితం అండి. అదే ప్రభు అడుగుతున్నాడు. నేను ఎవరికైనా నేను ఎప్పుడైనా చెప్పానా నా కోసం ఒక మందిరం కట్టమని చెప్పానా అని ఏమంటున్నారు? దావీదుని ఇంకా హెచ్చించాలని చూస్తున్నాడండి. ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే మీరు దేవుడి గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో దేవుడు మీ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే వాక్యంలో చూడండి, యెరూషలేము ఒక క్షేమం గురించి ప్రార్థన చేయుడి. ఇప్పుడు కూడా మనం దేవుని గురించి ఆలోచించామనుకోండి, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనకు ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇంకా అయిపోయాయి, ఇంకా మందిరం మర్చిపోతాం. ఎందుకంటే సెలవులు లేదు. చదువులో మార్కులు రావాలి, అన్నీ రావాలి. కానీ మరి ఇచ్చిన సమయాన్ని మనం దేవుని కోసం ఎంత వినియోగించుకుంటున్నాం మనకు ఉన్న సమయంలోనూ? వ్యాపారం కావాలి, అది వృద్ధి చెందాలి. కానీ దేవుని కోసం మనం ఎంత సమయాన్ని కేటాయించుకున్నాం? అది ఆశీర్వించబడాలంటే దేవుని ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలండి. అంటే దేవుని నీతి అనేది అక్కడ ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో కూడాను మనం దేవుని ఎలా చూస్తున్నామన్న దాన్ని బట్టే దేవుడు కూడా మనల్ని అలా చూసే విధంగా ఉంటుందండి. పాడి పంటలైనా సరే, ఏదైనా సరే, ఆ విషయాల్లో మనం దేవుని ఎలా చూస్తున్నాం అన్నదాన్ని బట్టే ఆశీర్వాద ఫలాలు ఉంటాయి. ఇంకా ముచ్చుదాం. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎన్నడైనను అనియుంటినా? ఎన్నడే నేను అన్నానా? కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు యెహోవా
నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో ఉన్న గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులలో నా జనుల మీద అధిపతిగా నియమించితిని. హల్లెలూయా. మనం ఆ స్థానంలోకి వెళ్ళామంటే ఏ స్థానంలో తీసాడండి? వెళ్ళిన స్థానం గురించి చూస్తాం కానీ విడిచిన స్థానం గురించి చూస్తాం, ఆలోచిస్తాం. ఏ స్థానంలోంచి మనం బయటపరచాం? ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాం మనం? అది ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలండి. ఆ దావీదులో ఉంది. అందుకే ఆయన నా హృదయానుసారి. దేవుని మనసు దావీదు మనసు ఒకటేనండి. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? దావీదు అదే ఆలోచిస్తాడు. అది 51వ కీర్తన కూడా అదేనండి. దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడో దావీదు కూడా అదే ఆలోచన చేశాడు. పాపం ఎంత ఘోరమైందో, ఎన్ని ఇబ్బందులు పెడుతుందో, ఎంత బాధ కలిగిస్తుందో అందులో ఎన్ని రకాలుగా రాశాడండి. దేవుడు అదే చెప్తున్నాడు. అందుకే హృదయానుసారి. అందుకే ఎప్పుడు మనల్ని ఇది ఉండకూడదండి. ఒక స్థానంలోకి మనం వెళ్ళామంటే అదంతా మన ఘనతే అని అనుకునేవారునే ఉండకూడదు. ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూడు, 29 నుంచి 30 వస్తుంది. దానియేలు గ్రంథం 4:29. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు అందుకు మునుపు ఆయనకు ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఎవరో అని దానియేలు చెప్పిన తర్వాత ఒక 12 నెలలు గడిచిపోయింది. 12 నెలలు అయిపోయాకను ఆయన ఒకరోజు అలా తిరుగుతూ ఉన్నట్టు ఉదయం దాన్ని కట్టించినట్టు నగరంలో, అంటే ఒక రాజధాని. ఆయన మనసులో అనుకుని బయట కూడా అనలేదండి. నేను కాబట్టే కదా ఇంత నగరాన్ని కట్టాను, నేను కాబట్టే కదా నేను ఈ స్థితిలో ఉన్నాను అని మనసులో అనుకుంటున్నాడు. నేను కాబట్టి కదా, నేను కాబట్టే కదా ఇంత చదువుకున్నాను, నేను కాబట్టే కదా ఇంత జాబ్ పొందుకున్నాను, నేను కాబట్టి ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నాను. ఈ ఆలోచనలు మళ్ళీ ఉంటే ఇంకా ముసదమ్మ. రాజు బబులోను, ఈ మహావిశాల బబులోను పట్టణం అండి, నా బలాధికార్యమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినని కాదా అని తనలో తాను అనుకొనెను. నోట్లోనే మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇదియే నీకు ప్రకటన. ప్రకటన అంటే ఏమిటి? జరగబోయేదండి. ఎప్పుడైతే మన అహం పెరిగిందో, ఎప్పుడైతే మనం అది అనుకుంటామో, ఏదో క్షేమలో దేవుడు ఇచ్చింది, ఆమె ఇచ్చింది ఏముంది? లెక్క చూసేస్తాడండి. ఇంతకి లెక్కలు చూస్తూ ఉంటే ఏమిటి? ఇంకా ముసదు వానికి అనుగ్రహించునని
ఇప్పుడు ఇంకో వచ్చిన మనం జ్ఞాపకం చేసిన వేరే చోట పక్కన 5వ అధ్యాయం చూడు 26వ వచనం. తెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తూసగా నీవు తక్కువగా కనబడుతుంది. తెరేసనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును ఇంకొక విషయం ఈ పై 25వ వర్షం కూడా చదువు. ఈ వాక్య భావమనగా హల్లెలూయా. దేవుడు ఏమి ముగించాడండి? దేవుడు ఉద్ధి చేయాలనుకున్నాడు, కానీ దాన్ని మనం ఎలా తీసుకున్నాం? నా ఘనత, నా ప్రభావం, నా వల్లే అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఎప్పుడైతే దేవుడు పక్కన పెట్టేస్తున్నామో, ఇంకా దేవుడు అక్కడ లెక్క చూసేస్తాడు, ముగించేస్తాడు. అంటే మన ద్వారా ఏం జరగాలి? కృతజ్ఞతాస్తుతులే. ఎప్పుడు మన ద్వారా దేవునికి ఏం జరగాలి? కృతజ్ఞతలే. దేవుని ఆరాధించాలి, దేవుని గణపరుచుకోవాలి. అందుకే దానియేలు విషయంలో ఇలాగ జరిగింది చూడండి. మరి దావీదు గురించి చూడండి, దేవుడు స్థిరపరిచాడు, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అది పొందుకున్న తర్వాత దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నాడు? నేను ఉండటానికి కాదయ్యా, నువ్వు ఉండటానికి కూడాను ఒక మందిరము కావాలి. కానీ దేవుడు దాన్ని మరొక విధంగా తీసుకున్నాడు. దావీదేమో ఒక పెద్ద మందిరాన్ని కట్టాలనుకున్నాడు, దేవుడు ఏమోను మన హృదయాన్ని మందిరంగా మార్చాలనుకున్నాడు. భక్తుల కోరికను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. అది కూడా ఎలాగా? ఉపయోగకరంగా ఉన్నతమైన విధంగా దేవుడే తీరుస్తాడు. అందుకే మన ఆలోచన దేవుడి ఆలోచన ఒకటే అవ్వాలండి. ఒకసారి ఎపిసీలకు రాసిన పత్రిక చూడము, 2:19. మీరు ఇక మీదట పరజనులను పరదేశంలో ఉండక ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధ దేవాలయముగా అవుటకు వృద్ధి పొందుతున్నది. దావీదు ఏమడిగాడో అది యేసే ద్వారా నెరవేర్చాడు. ఆయన సొలొమోను మహారాజు తాత మందిరం కట్టించాడు, యేసే ద్వారాను ఆత్మీయ మందిరం కట్టించాడు. ఆ మాట ఎబ్రీయులు 3:3లో ఉంటుందండి. ప్రతి ఇల్లును ఎవడైనను పక్కన చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువగా ఘనత పొందును. హల్లెలూయా. మన స్థితిలో మనం బాగుపడ్డాం, ఉన్నత స్థానం వచ్చాం, మనం గణపరచబడతాం కాదండి. ఆ స్థానంలో నిలిపిన మన దేవుడిని గణపరిచేవారమే ఉండాలి. అదే మనకి వృద్ధిలో తీసుకొస్తుంది.
కృతజ్ఞత అనేది ఎప్పుడు మనకు ఉండాలి. దేవుడు ఒక ఉన్నతమైన స్థానం మనకి ఇచ్చాడంటే మన ద్వారా దేవునికి ఏం కలగాలి? ఘనత, మహిమ, ప్రభావాలు. ఒక మందిరముగా మనం దేవునికి మన హృదయాన్ని కట్టేవారునే ఉండాలి. కట్టుకున్నామనుకోండి ఆయనే ఉండే మందిరముగా మనం ఉంటాం. ఆయనే మనలో ఉంటాడు. అప్పుడు ఆయన కుమారుడిగా, జ్యేష్ఠ కుమారుడిగా మనలో ఉన్నాడు అనుకోండి, మన బరువు బాధ్యతలు ఎవరు చెబుతాయండి? ఆమె ఈ బరువు బాధ్యతలు మొయ్యలేకపోతున్నాం అనుకుంటాం చూడండి. అవన్నీ ఎవరు మోస్తారు అప్పుడు? నేను ఏసయ్య ఒకసారి అలాగ వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు అనమాట, అయ్యా నీళ్ళు వచ్చి నీ దగ్గర ఉంటాను అని. అప్పుడు అంటారు అన్నమాట ఆయన, నక్కలుగా బొరీలు ఉన్నావు కానీ ఆకాశవాళ్ళు గుళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి విశ్వమంతా సోటి అయినాను లేదేనండి. నా ఇల్లు నా ఇష్టం నాకే సరిపోదు. ఎందుకంటే చెప్పాను కదండి, ఆ ఫోన్ అని లేకపోతే ఆ టీవీలని లేకపోతే అయ్యని ఇవని ఈ వ్యసనాలు ఇవన్నీ అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ నింపుతున్నామని వాటితోనే నిండిపోయింది. ఇంకా దేవుని వాక్యానికి చోటు ఎక్కడ ఉంటుంది? అయ్యే ఒక వ్యసనాల కింద అయిపోయినాయి. ఇంక దేవుని చోటు ఎక్కడ ఉంటుందండి? చివరిగా జకర్యా గ్రంథం చూడు 6:13. 6:13. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని కృపాసీనుడై సింహాసనుడై ఏలును. సింహాసనుడై అతడు యాజకత్వము చెయ్యగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరు ఎవరండి? మీకు మీ దేవునికి. ఈ మందిరములో యేసయ్య వాక్యమే ఒక ఆరాధన కింద మారితే ఈ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవునికి మీకును అక్కడ ఏం జరుగుతుంది? సమాధాన యోచనలు. ఆవిడ మీ బాగు గురించి ఆయన ఆలోచిస్తాడు, ఆయన గురించి మీరు ఆలోచిస్తారు. అంటే ఇంట్లో ఎవరు ఉండాలి? అక్కడ యాజకత్వం ఎవరు చేయాలి? వాక్యం అండి. వాక్యాన్ని చోటు లేకుండా ఇవన్నీ లోకల ఉన్నాయి చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు యాజకత్వం ఎవరు చేస్తారండి? ఏది ఉత్తమమో ఏది మేలైనవో అది మనం జ్ఞానంతో కనుక మనం తీసుకుని దాన్ని చేసుకున్నాం అనుకోండి, అదే మనకి మేలు చేస్తాయి. అందుకే ఎప్పుడు కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మనసు మనలో ఉంటే ఆయనే మనలో ఉంటాడు. ఆ మనసే మందిరాన్ని నడిపిస్తుంది. కానీ ఆ మనసు లేదనుకోండి, ఒక వారం వస్తావు, 2 వారాలు వస్తావు, 3వ వారాలు మనకి కనపడమని ఏదో పని ఉన్నప్పుడు చూసుకుంటూ పని లేదనుకోండి మందిరంలో కనపడదు, పని ఉందనుకోండి కనపడదు. కానీ ఆ మనసు మనలో ఉందనుకోండి ఎప్పుడు ఎక్కడ ఉంటాం మనం? నేను ఇక్కడున్నాను, నా మనసు అంతా ఎక్కడుందంటామండి? దేవుని మీద మనకు ఆశ ఉందనుకోండి, దేవుని మందిరం మీదకి లాగుద్ది. కానీ మందిరంలో ఉన్నప్పుడు మన ఇంటి మీద ఆశ ఉందనుకోండి, ఇంటి మీదగా మారు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణము పరిశుద్ధవంతైన వందములు స్వల్పమైన నీ సన్నిధిలో నడిపించి బలపరిచినట్టు వందములు స్వల్పమైన ఆదరణ కనపరచండి, భద్రపరచండి, మహిమపరచుకునేనా
ఈ వాక్యంలో మేము మాట్లాడినందుకు నీకు వందములు చూద్దాం. అవునైనా మాలో ఫలించే విధంగా నీ మందిరముగా మార్చబడిన